ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదను. ఆదికాండము 33వ అధ్యాయము 14వ వచనము. మందల గురించి, పిల్లల గురించి యాకోబుకు ఎంత శ్రద్ధ, ఎంత ఆపేక్ష! వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా రాయబడినాయి ఈ మాటలు. ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనస్సొప్పడం లేదు. బలవంతుడైన ఏశావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టే అతడు నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ప్రయాణించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్టసుఖాలు, దూరభారాలు అతనికి తెలుసు. అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు, కానీ మన ప్రభు అయిన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు, కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు, నీడ అనేది లేకుండా మైళ్ళ తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారిదారులు, దారికడ్డంగా సడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నింటి మీదుగా యేసు ప్రభువు ఇంతకు ముందు నడిచాడు. ఈ దారిలో ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమదాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకు తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లిగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడూ గుర్తుంటుంది, నీ పాదం వెయ్యగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన. తరువాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగని. ఆయనకి తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్నివ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా. ఆయనకే తెలుసు. లేబచ్చిక మైదానాల్లో నా ప్రభు నడిపిస్తాడు. పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోష్ణ దృక్కులతో నడిపిస్తాడు.